నమస్తే వెల్కమ్ టు నాయకుడు ప్రస్తుతానికి నరసాపురంలో మనం ఉన్నాము నాయకుడు టీం నరసాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున బరిలోకి దిగారు నాగబాబు గారు ఎప్పుడైతే జనసేన నుంచి నాగబాబు అన్న పేరు అయితే ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ఒక రకంగా నరసాపురం రాజకీయాల్లో ఏమైనా మార్పు రాబోతోందా అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎంపీ సీట్ కనేటప్పటికి ఎప్పుడూ కూడా ఒక వర్గానికే ఒక సామాజిక వర్గానికే పట్టం కడుతూ వస్తూ ఉంటారు అంటే ఈ నేపథ్యంలో మార్పులు అనేవి అనివార్యం కాబోతున్నాయా అసలు జనసేన ప్రచారం ఏ విధంగా సాగబోతోంది నాగబాబు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నాగబాబు గారు ప్రచారంలో చాలా బిజీగా ఉన్నట్టున్నారు నాగబాబు గారు ఇన్ని రోజులు ఒక నటుడిగానే తెలుసు నాయకుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మీ స్పీచ్లు చూస్తుంటే అంటే మొత్తాన్ని అది ఎంత మీలో ఇముడ్చుకున్నట్టు కనబడుతున్నారు నాకు ఇది రాజకీయాలు నాకేం కొత్త కాదు ప్రజారాజ్యంలో నేను చాలా తిరిగాను లక్షల కిలోమీటర్లు తిరిగాను ప్రజారాజ్యం టైంలో లక్షలాది మందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను సో నాకు ఇది కొత్త ఏం కాదు సో ఇట్స్ నో ఇష్యూస్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఏమనిపిస్తుందండి నరసాపురంకే రావడం ఏమనిపిస్తుంది నరసాపురంకే రావడం అంటే ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉండేది ఆంధ్రప్రదేశ్ అంతా మందే కాకపోతే నరసాపురం అనేది నేను పుట్టిన జిల్లా కాబట్టి వెస్ట్ గోదావరి అనేది అందులో నరసాపురం పార్లమెంటరీ సెగ్మెంట్ మొగల్తూరులో పుట్టాను సో ఇక్కడ పుట్టిన వ్యక్తినే నాన్ లోకల్ అంటున్నారు నాగబాబు గారు మరి మళ్ళీ ఏం చేయమంటారు ఇప్పుడు మీరు పలానా ఊర్లో పుట్టారు ఆ ఊర్లో పుట్టిన నాన్ లోకల్ కాదంటే అంతకంటే పిచ్చి ఆర్గ్యుమెంట్ ఏముంటుంది వీఆర్ లోకల్ ఇప్పుడు వ్యాపారాల మీద మేము బయటికి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్తున్నారు సో వాళ్ళకి ఇంకా వ్యాపారాలు అయ్యో చూసుకోవడానికి నాకు ఏ వ్యాపారాలు లేవు మానేసి సినిమా మేకింగ్ మానేసి 10 ఏళ్ళు అవుతుంది సో మై టోటల్ డెడికేషన్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ సో నా టోటల్ డెడికేషన్ నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్కి మీరే చూస్ చేసుకున్నారా ఈ సెగ్మెంట్కి రావాలని తమ్ముడు నన్ను నిర్ణయించాడు నువ్వు వచ్చి ఇక్కడ పనిచేయాలని సో ఐ జస్ట్ కేమ్ అండ్ ఐఎమ్ వర్కింగ్ హియర్ ఒక రకంగా పార్టీ అధినాయకుడు మీ సోదరుడు కానీ ఆయన మాత్రం ఇక్కడ ఒక ఎమ్మెల్యే స్థానం మీరు ఇప్పుడు ఎంపీ స్థానం అంటే పెద్ద స్థానమేనా ఈ వేరియేషన్ అది ఎంపీ ఎమ్మెల్యే పెద్దది చిన్నది అని కాదు ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇప్పుడు స్టేట్ సమస్యలను డీల్ చేయడానికి ఒక సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ ఉండడం చాలా అవసరం ఉంది అలాగే రిప్రజెంటేషన్ ఫ్రమ్ స్టేట్ టు సెంట్రల్ అంటే పార్లమెంట్కి అదొక సెటప్ అదొక వే సో మన రాష్ట్రాన్ని మన సెగ్మెంట్ని పార్లమెంట్ సెగ్మెంట్ని రిప్రజెంట్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేవాడు కావాలి సో దానికి సమర్థత నాలో ఉందని తమ్ముడు కనిపించింది ఖచ్చితంగా కళ్యాణబాబు ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ అవ్వగలను నమ్మకం నాకుంది బాగా చేస్తాను నమ్మకం నటులు సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఎప్పుడు ఏసీలో ఉండేవాళ్ళు రంగుల ప్రపంచంలో ఉండేవాళ్ళకి సామాన్యుడు ప్రజలు అర్థం చేసుకోవడానికి ఆ గుండెకి అందడానికి సమయం పడుతుందా లేదంటే అర్థం చేసుకోవడం ఈజీయా సినిమా ఆర్టిస్ట్ అనేవాడు లేకపోతే సినిమా కళాకారుడు అనేవాడు చాలా సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది సో ఇది మాకేమి మేము రంగుల ప్రపంచంలో భ్రమలో బతకట్లా వీఆర్ లివింగ్ ఇన్ రియాలిటీ మేబీ మా సినిమాల్లో మేము కొంత ఇల్యూజన్ క్రియేట్ చేస్తామేమో కానీ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో మాకు తెలుసు మా అనుభవాలు ఏంటో మాకు తెలుసు మా జీవితాలు ఏంటో మాకు తెలుసు వీఆర్ నాట్ రిచ్ పీపుల్ వీఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ మా చిన్నప్పుడు జీవితాలు అవి మేము ఈ చుట్టుపక్కలే పెరిగిన వాళ్ళం సో ఖచ్చితంగా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్తూ ఉంటాను సో ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఈ పావర్టీ ఏంటి ఈ పొల్యూషన్ ఏంటి ఈ కాలువలు పాడైపోవటం ఏంటి అసలు వాటరే దొరకపోవటం ఏంటి ఏరియాలో గోదావరి పక్కన వీటి డెఫినెట్గా ఆలోచన ఉంటూనే ఉంటుంది ఎప్పుడు అంటే చిన్నప్పుడు మీరు చూసిన ప్రదేశానికి ఇప్పుడు తేడా చాలా తేడా వచ్చింది చిన్నప్పుడు ఉన్నంత అద్భుతమైనటువంటి ఆ గ్రీనరీ ఆ అందం ఆ హెల్దీ అట్మాస్ఫియర్ లేదు ఇప్పుడు పీల్చే గాలిలో కూడా తేడా వచ్చింది పొల్యూట్ అయిపోయింది కాలువలు అయితే మొత్తం డ్రైనేజ్ కాలువలు అయిపోయినాయి పంట కాలువలు కాస్త డ్రైనేజ్ కాలువలు అయిపోయినాయి అలా చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి సో వాటిని చూస్తుంటే చాలా అర్జెంటుగా వీటిని మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఈ కాలువలన్నీ కూడా మరో మూసీ కాలువలాగా మూసీ నదిలాగా అయిపోతాయి సో ఖచ్చితంగా ఇటు మీద చాలా యుద్ధ ప్రాతిపేద మీద యాక్షన్ తీసుకొస్తాం అటు చూస్తే పచ్చగా ఉంటుంది ఇటు చూస్తే ఇల్లు ఉంటే ఇక్కడ రోడ్డు ఉంటుంది మరో పక్క నీళ్ళు వెళ్తాయి కానీ ఆ నీళ్ళ పక్క అంతా మురుగు నీళ్ళ పక్క నీరు అసలు ఎందుకు పనిచేయట్లేదు ఆ నీరు అసలు యూజ్లెస్ అయిపోయింది తర్వాత రోడ్లు అయితే వెరీ బ్యాడ్ కండిషన్ ఆయన 25,000 కిలోమీటర్లు రోడ్డు వేయించానని చెప్పాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ 25,000 కిలోమీటర్లు మరి ఎక్కడ వేయించుకున్నాడో తెలియదు కానీ ఒకసారి మీరు ఈ రోడ్ల మీద వెళ్ళి ట్రై చేయండి ఎలా ఉన్నాయో బ్యాడ్గా యూ జస్ట్ గో అండ్ వాచ్ అండ్ షూట్ ఇట్ అంత దారుణంగా ఉన్నాయో తెలుస్తుంది చాలా బ్యాడ్గా ఉన్నాయి
సో ఇవన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన సమస్య. మీరు వెళ్ళినప్పుడు ఎలా చెప్తున్నారు? నాగబాబు అన్న వ్యక్తికి చెప్తున్నారా, లేదంటే జనసేన పార్టీ అధినాయకుడు చెప్తున్నారా, ఒక యాక్టర్కి చెప్తున్నారా? సమస్యల గురించి ఎవరైనా చెప్పేటప్పుడు ఆ ఇంటరాక్షన్ అనేది మీతో ఏ విధంగా ఉంటుంది? ఒకసారి నేను ఎంపీగాను పవన్ కళ్యాణ్ని ఇది చాలా స్ఫూర్తి ఇచ్చాడు చాలామందికి, చాలామందిలో ఆలోచన రేకెత్తించాడు. సో కళ్యాణ్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళందరం కూడా మాకు ఒక క్రెడిబిలిటీ ఉంది, మాకు ఒక సోషల్ ఏమంటారు బాధ్యత ఉందని అందరికీ తెలుసు. సో వాళ్ళు దాన్ని బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళ బిలీఫ్ ఎంత పెట్టుకున్నారో దానికి మించి వాళ్ళకి సేవ చేయాలన్నంత అటెన్షన్ ఒక నిశ్చయం అలా ఉంది. ఏం చేయాలనుకుంటున్నారు? నరసాపురంలో సెగ్మెంట్లో వాటర్ ప్రాబ్లం చాలా హెవీగా ఉంది. మాకు చాలా బాగా వేసింది, సిగ్గు కూడా వేసింది అనమాట. గోదావరి నది పక్కన పెట్టుకొని మంచినీరు సమస్య అనేది ఇక్కడ చాలా వర్స్ట్ ప్రాబ్లం. అదొకటి, తర్వాత డ్రైనేజ్ ఒకటి, ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇది కాకుండా రోడ్స్, ఈ మూడు కరెక్ట్గా అడ్రస్ చేయటం. తర్వాత వశిష్ఠ బ్రిడ్జ్ ఎప్పటి నుంచో ఆగిపోయింది, అది చాలా ఇంపార్టెంట్ నరసాపురం దగ్గర, అదొకటి. నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ కూడా అనేది ఒకటి, కోటిపల్లి రైలు సెకండ్ లైన్ ఒకటి కావాలి. తుందూరు ఆక్వా రైతుల ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ చాలా తీవ్రంగా అవేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఆక్వా రైతులు చాలా డిపెండ్ అయినారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళని ఏమీ చేయలేము, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అక్కడ. సో అక్కడి నుంచి వచ్చేటువంటి కళ్యాణబాబు మొన్న ఏం చెప్పాడంటే, అక్కడి నుంచి వచ్చే వ్యర్థాలని జీరో పొల్యూట్ చేసి, అంటే జీరోగా దాన్ని నిర్వీర్యం చేసి ఆ నీరుని వదిలితే ఏం కాదు. సో అలాంటి ఒక రాయితీలు ఇచ్చి అలాంటి మిషనరీస్ మీద ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుంది. అక్వా రైతులు సేవ్ అవుతారు, మిగతా వాటర్ సేవ్ అవుతుంది. సో అలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఇప్పుడు అక్వా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ ఇండస్ట్రీస్. అది దాన్ని అక్వా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మనం అశ్రద్ధ చేయలేము, ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టేది. సో దాన్ని ఇటు మామూలు రెగ్యులర్గా ఉండే ఈ ప్యాడీస్ని, మన పంట పొలాలని రెండింటిని బ్యాలెన్స్ చేస్తాయాలి. సో జోన్స్గా విడగొట్టాలా, లేకపోతే ఎలా చేయాలి అనేది ఇంకా డిస్కషన్. ఒక ఎంపీగా అయితే ఇవన్నీ చేసుకోగలను, ఖచ్చితంగా చేయటానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఉన్న ఎంపీలందరూ వాళ్ళ ప్రయోజనాల కోసం తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు పనిచేయలేదు. ఎస్, అయితే నేను ఇంతకుముందు అన్నట్లుగా నాగబాబు గారు ఎంపీలు అనేటప్పటికి ఒక సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడ ఎంపీలుగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రధాన ప్రత్యర్థుల్ని నలుగురు బరిలో అనేది తీసుకుందాం, మీతో పాటు మరో ముగ్గురు. ఒకళ్ళు మత ప్రచారకులు అయితే, మరొకరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, ఇద్దరు కూడా అతిపెద్ద ఇండస్ట్రియలిస్టులు. వీళ్ళని ఎదుర్కోవడం ఎలా ఉండబోతుంది జనసేనకి, మరీ ముఖ్యంగా మీకు? అంటే ఇప్పుడు వాళ్ళ మీద నేను విమర్శ చేస్తే ఫీల్ అవుతున్నారు, కానీ ఎవరికి కూడా ఎవరు ఫీల్ అవుతున్నారు? నేను చెప్పానులేండి, ఫీల్ అవుతారంటే అది నేనేం ఐ డోంట్ కేర్. బట్ ఇతని మీద క్రెడిబిలిటీ అనే వ్యక్తి రఘురామకృష్ణదాస్, నో క్రెడిబిలిటీ. అతని మీద బోల్డ్ అన్ని స్కామ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. 700 కోట్లు బ్యాంకుకి డిఫాల్ట్ చేశారని చెప్తున్నాడు. ఇది కాకుండా అతను శివరామరాజు అనే వ్యక్తి కూడా ఈ ప్రభుత్వం ల్యాండ్ని చాలా తక్కువ కొనేసుకొని గవర్నమెంట్ సపోర్ట్ తోటి ప్రజలకి ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్ళు కట్టించవలసిన బాధ్యతను వదిలేసి అటు ఆయన. సో దే ఆర్ ఆల్ ఒక సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్గా అయిపోయారు. వాళ్ళ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించాలి. సో వాళ్ళు నేను 100% నాకున్నటువంటి నిబద్ధతతోటి నిజాయితీతో ఎదుర్కొంటాను. మీరు ఇలా వచ్చారో లేదో నామినేషన్ వేసి రాగానే ఇక్కడ ఒక వాతావరణం జరిగింది. ఆ టైంలో రఘురామరాజు గారు ఒక మాట అన్నారు, మీరు రఘురామరాజు గారిని ఒక మాట అన్నారు, పార్టీలు మారే ఆయన అని. దాని మీద ఆయన చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి. ఎలా వ్యతిరేకిస్తారు ఆయన? అదే నేనేమన్నా మాటలు మార్చానా? అదే రికార్డెడ్ ప్రూఫ్స్ అయ్యి వైసీపీ టు టీడీపీ, టీడీపీ టు బీజేపీ, బీజేపీ టు వైసీపీ, అటుకులు చిటుకులు మారండి అంటారు. చిన్న పిల్లలు అలా మారిపోతున్నాడు ఆయన. కేఏ పాల్ని ఏ విధంగా చూస్తున్నాము, నాగబాబుని కూడా అదే విధంగా చూస్తున్నాం. ఈయన ఒక కామెడీ పీస్ అయితే, ఈయన ఒక జబర్దస్త్ పీస్ అనేది. జబర్దస్త్ ఈజ్ అ డిగ్నిఫైడ్ అండ్ రెస్పెక్టబుల్, ఒక రకమైన అద్భుతమైన సేవ చేస్తున్నాం. నన్ను కేఏ పాల్తో కంపేర్ చేస్తే నాకేం పర్లేదు. నేను కేఏ పాల్ గారు ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఒక ఇవాంజలిస్ట్. ఆయన ఏదో మాట తీరులో ఏదో అటు ఇటుగా మాట్లాడతారు, మానసిక స్థితి లేకపోవటం వల్ల, స్టెబిలిటీ లేకపోవడం ఆయన తప్ప ఆయన అవమానించే హక్కు ఇతనికి లేదు. ఈ రఘురామరాజుకి ఏంటంటే ప్రాబ్లము కులాలను తిట్టడం, కులాలను చులకనగా చూడటం అనేది దురలవాటు ఉంది. మొన్న ఈ మధ్యన కూడా నోరు జారి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. సో న్యాచురల్గా ఈవెన్ కేఏ పాల్ గారిని కూడా
కామెడీ పీస్ అని మాట వాడటం అనేది చాలా తప్పుడు వ్యవహారం. నేను మొన్న కూడా ఎందుకన్నానంటే నన్ను 10 సార్లు మన కేఏపల్ గారు అన్నబట్టి అన్న తప్ప నేను ఆయన మీద ఎప్పుడు అన్నాను. ఐ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ అబౌట్ దట్ మ్యాన్. సో ఇతనికి అసలు ఎవరి మీద గౌరవం లేదు, ఎవరిని విలువ ఇవ్వడు. అండ్ ఈజ్ ఎ కోళ్ల పందాలకి బర్రెలు అప్పచెప్పి సెంట్రల్ లెవెల్లో పర్మిషన్ తీసుకొని ఎంతోమంది ఈ బెట్లు కాసే జనాలతో బెట్లు గాయించి లైఫ్లు పాడు చేస్తున్నాడు. కోడి పందాలను జోదంగా తయారు చేసిన వాళ్ళలో ఇతను ఒక ఇంపార్టెంట్ పర్సన్. దీని మీద అంటే మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు జరగాలని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది. నేను దానికి వ్యతిరేకమేం కాదు, సంస్కృతిలో ఒక భాగం. కానీ దాన్ని అతి భయంకరమైన జోదంగా మార్చడానికి చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇతను. ఆ జోదం అనేదాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. జీవితాలు భార్యలు తాళలు పుస్తలు కూడా తాకట్లు పెట్టి డబ్బు పోగొట్టుకుంటుండేది. అది ఎవరిది మనం సహించలేము. అది ఆ విషయంలో నెగ్నిస్ట్. అది కూడా కాకుండా అసలు అతని నిబద్ధత లేదు, మాట తీరు బాగుండదు. స్టేజ్ మీదకి ఏం మాట్లాడాలో తెలియదు. ఐ డోంట్ కన్సిడర్ హిమ్. రైట్, పాల్ గారి విషయంకే వద్దాం. ఇప్పుడు మీరు తీవ్రంగా వ్యతిరేకించకపోయినా ఆయనకి ఏదో మానసిక సమస్య ఉంది అంటున్నారు. మరి అంటే ఎన్నికల కమిషన్ మానసిక స్థితి సరిగా లేని వాళ్ళకి కూడా పోటీలో నిలబడద్దు అంటారా? అది మీకు ఆల్రెడీ ఒక పెద్ద కేసే ఉంది, మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎవరి మీద ఉందో. ఆ పేర్లు కూడా చెప్పి మళ్ళీ బాధ పెట్టడం నేను మాట్లాడే ఇష్టం లేదు. మానసిక స్థితి సరిగా లేదు అనేది కాదు, ఆయన జరిగిన సంఘటనలు అలాంటివి కాబట్టి ఆయన పరిస్థితి అలా ఉంది. ప్లస్ ఇంకో నాకు డీటెయిల్ ఆయన వ్యక్తిగత జీవితాలు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ మ్యాన్ ఆల్సో. ఆ రెండు పార్టీలు అదనుకున్నాం. టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ, శివరామరాజు గారు ఉన్నారు. ఆయన అదే చెప్తున్నా కదా, ఆయన ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా చీప్గా లాగేసేసి ప్రజలకి ప్రాపర్ ఇది చేయకుండా అతను ఒక నియోజకవర్గానికి చేశాడు ఒక నియోజకవర్గం. ఇప్పుడు అతను ఎంపీగా మాట్లాడాడు. సో అతనికి ఏం క్రెడిబిలిటీ లేదన్న ఉద్దేశం. అతను కూడా ఈజ్ నాట్ ఇన్ మై విసినిటీ. నా కాంపిటీటర్ కానే కాదు ఆయన. నాకు వీళ్ళెవరు కాంపిటీషన్ కాదు. జనసేన అన్ని నియోజకవర్గాల్లో కంటే కూడా 25 ఎంపీ సీట్స్లో కంటే కూడా ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది మీ నియోజకవర్గం. మాది వైజాగ్, నర్సాపురం వైజాగ్ ఉంది మాకు స్ట్రాంగ్గా. తర్వాత నంద్యాల స్ట్రాంగ్గా ఉంది. అమలాపురం డిఎంఆర్ శేఖర్ గారిది స్ట్రాంగ్గా ఉంది. రాజమండ్రి స్ట్రాంగ్గా ఉంది. ఇంకొన్ని చోట్ల చాలా ఎంత స్ట్రాంగ్ ఉంది అనుకున్నప్పటికీ కూడా ఏకంగా సోదరుడుగా నాగబాబు గారుగా మీకున్న స్పెషల్ చరిష్మాతో ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎవరు చూసినా నాగబాబు విన్ అయ్యారా లేదా అనే దాని గురించి నాకు తెలిసి లెక్కలు ఆలోచించుంటే తప్పేం లేదు. అది ఉంటుంది, యాక్చువల్గా ఉంటుంది కదా. కానీ అక్కడ చూసుకుంటే మరి లక్ష్మీనారాయణ గారి కన్నా ఎవరు ఉంటారు? ఈజ్ సిబిఐ హెస్ గాట్ ఈజ్ ఓన్. డిఎంఆర్ శేఖర్ గారైనా ఎవరి గొప్పతనం ఎవరి యొక్క కెపాసిటీ వాళ్ళది. దానికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేదు. మీది పర్సనల్ ఇది కూడా ఉంటుంది కాబట్టి మీకేమనిపిస్తుంది అసలు గెలుపు అనేది ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు వెళుతున్నప్పుడు ప్రజల ఆదరణ తెలుస్తుంది. అన్ని వర్గాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా నేను తిరిగిన ప్రతి ప్రాంతంలోనూ నాకు చాలా మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ప్రేమ ఆప్యాయతలు దొరుకుతున్నాయి. టీడీపీయే జనసేన నడిపిస్తుంది అనేది ఎందుకు ఎక్కువైపోతుంది రోజు రోజుకి? అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇటు వైసీపీలోను టీడీపీలోనూ ఒక ఇన్సెక్యూరిటీ బయలుదేరింది. జనసేన చాలా పెద్ద దెబ్బ తీయబోతుంది ఈ రెండు పార్టీలని. సో ఎప్పుడైతే మన ప్రత్యర్థులు మనకన్నా బలంగా ఉంటారో, వాళ్ళ దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎటువంటి తప్పులు చేయలేదు. సో కళ్యాణ్ బాబు విమర్శించడానికి వాళ్ళకి ఏ దారి లేదు. సో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి చేస్తారు. వీ డోంట్ కేర్ ఆల్ దిస్ నాన్ సెన్సికల్ కామెంట్స్. ఐ డోంట్ కేర్. కర్ణాటక రిజల్ట్ తర్వాత జనసేన కాస్త స్పీడ్ పెంచింది అనేది మాత్రం వాస్తవం. అయితే ఇక్కడ ఒకవేళ జనసేన జేడీఎస్ పాత్రే పోషిస్తే కనుక కాంగ్రెస్ బీజేపీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ రెండు పార్టీలను ఇక్కడ ఏ పార్టీగా చూస్తారు మీరు? వైసీపీ టీడీపీ ఒకవేళ ఉంటే కనుక కళ్యాణ్ బాబు జరగని దానికి జరిగినట్టుగా నేను చెప్పలేను సమాధానం. ఖచ్చితంగా ఏంటంటే వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ హోప్. మా నమ్మకం మాకుంది, మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని. సో అది ఆలోచన లేదు మాకు. అసలు ఎన్ని సీట్స్ అనుకుంటున్నారు? మ్యాజిక్ ఫిగర్. నేను జనసేన అభ్యర్థులు చాలామందిని మాట్లాడడం జరిగింది నాగబాబు గారు. కొంతమంది ఏడ్చారు సమస్యల మీద, కొంతమంది చాలా క్వాలిఫైడ్ ఉన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వచ్చున్నారు. అంటే ఒక కసిగా అయితే అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ఆ కసిని ప్రజలు అర్థం చేసుకునే విధానంలో ఉన్నారంటారా? ఇప్పుడు ప్రజల అవేర్నెస్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది ప్రజల అవేర్నెస్. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ టీడీపీ పార్టీ వచ్చేసి హైలీ కరప్టెడ్ పార్టీ. మీన్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా,
శాండల్వుడ్ మాఫియా, రకరకాల మాఫియాలు వీళ్ళు చేస్తున్నారు. ఫిష్ మాఫియా, వీళ్ళేమో అంతా ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు. అసలు వీళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు వస్తేనేమో అసలు రాష్ట్రాల్లో ఎవరైనా బతకనిస్తారా, ఎవరు ఆస్తులను ఉండనిస్తారా అనే భయం ప్రజలు విపరీతంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అలాంటి భయంలో బతికారు ప్రజలు, ఇప్పుడు ఆ భయాన్ని తీసుకోదలుచుకోలేదు. సో దే ఆర్ ఆల్ ఎగనెస్ట్ టు దీస్ టూ పార్టీస్. సో ఖచ్చితంగా నిజాయితీగా నిబద్ధత సేవ చేసే వ్యవస్థకి అన్నీ వదులుకొని వచ్చాడు కళ్యాణ్. వీళ్ళలాగా ఆస్తులు సంపాదించుకుంటారు, ఆస్తులన్నీ పేరుని వదులుకొని వచ్చిన పవన్ కళ్యాణ్కి ఆయన వ్యక్తిత్వం ఏంటో జనాలు తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ బాబు మీదే చాలా మంచి క్రేజ్ అంటారా, లేకపోతే నమ్మకం అంటారా, క్రేజ్ అనే సినిమా వాడు అది వాడకూడదు. కళ్యాణ్ బాబు మీద ఉన్నటువంటి ఒక నమ్మకం చాలా స్ట్రాంగెస్ట్ బిలీఫ్ అని కళ్యాణ్. ఎక్కువగా లేడీస్ అండ్ యూత్ ఫ్రమ్ ఏజ్ ఫ్రమ్ 18 to 35, 38, 40 years దాకా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే పెద్దవాళ్ళల్లో సైలెంట్ ఓటింగ్ ఉంది. ఇది మా పరిస్థితి. అయితే ఒకసారి ప్రజారాజ్యం గురించే మాట్లాడాలంటే ప్రజారాజ్యాన్ని ఒక సామాజిక వర్గానికి మాత్రమే అంటగట్టారా లేదంటే అంటకాగారా అనేది పక్కన పెడితే, అంటకాగారా అంత చండాలమైన ఆలోచనలు మాకు లేవు. మాకు అది అంటకాగేరు అనే వాట మేము వాడకూడదు. యాక్చువల్గా వాళ్ళు తీసుకొచ్చి అలా తీసుకెళ్ళిన వెధవల గురించి నేను మాట్లాడను. వీఆర్ ఫర్ పీపుల్. జనసేన వీఆర్ ఫర్ పీపుల్, నాట్ ఫర్ కమ్యూనిటీస్. అన్ని కమ్యూనిటీని సమానంగా ఆదరించాలని మా సిద్ధాంతంలోనే కులాలు కలిపే ఆలోచన, మతాల ప్రసక్తి లేని ప్రాంతం. ఒక నాయకుడు ఒక లైన్ తీసుకుంటే అదే లైన్ మీద చివరి వరకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒకరిని తిడుతున్నారు, మరొకసారి విమర్శిస్తారు, ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాడు కళ్యాణ్ బాబు. ఒకరిని ఒకసారి అంటే ఇద్దరు, ఒక దేవత ఒక దెయ్యం ఉంటే అట్లా అన్నట్టు ఇద్దరు దెయ్యాలే, రెండింటిని విమర్శిస్తారు అంతే. మీరు దేవతలు కాబోతున్నారు. మేము దేవతలు అనే మాట మాట్లాడతాం. మీరు ఎవరైతే విమర్శించే వాళ్ళని విమర్శిస్తున్నారని మీరు వ్యక్తిగతంగా ఫీల్ అవుతుంటేనే మిమ్మల్ని ఓదార్చలేకన్నమాట. ఇద్దరిని విమర్శిస్తున్నారంటే ఇద్దరు దెయ్యాలి, రాక్షసులు. ఖచ్చితంగా విమర్శిస్తాం. దేవతలు అయ్యేంత గొప్ప వాళ్ళం కాదు, మేము మనుషులుగానే ఉండదలుచుకున్నాం. అంటే ప్రజల్లో ఆ మార్పు వచ్చిందంటారా? ఈ పార్టీ ఆ పార్టీ కాదు, థర్డ్ పార్టీ కావాలి. రిజల్ట్ రానివ్వండి చూద్దాం. ఎందుకు ఇప్పుడు దాకా డిస్కషన్ ఎలా ఇంకో 2 daysలో వస్తుంది. ఖచ్చితంగా మార్పు ఎలా వస్తుంది చూద్దాం. నేను మా అయితే పాజిటివ్, చాలా నమ్మకంతో ఉన్నాం. మీకేమనిపిస్తుందండి పర్సనల్గా ఇప్పుడు ప్రచారం జనాల్లో తిరగడం? ఓకే కదమ్మా, మాకు ఓవర్వెల్మింగ్ రెస్పాన్సిబిలిటీ. అప్పటికి సంబంధం లేదు అసలు. అప్పుడున్న దాంట్లో ప్రజారాజ్యం అప్పుడు మాకు ఎంత ఆదరణ ఉందో దాంట్లో 100 times పెరిగింది ఆదరణ మాకు. దిస్ ఈజ్ ట్రూ. రైట్. అంటే నాయకుడిగా ఒక పరిపూర్ణత సాధించగలిగాను అనిపిస్తుందా ఇప్పుడు చూస్తుంటే? మనల్ని ఎవరైతే నమ్మారో, మనల్ని ఎవరైతే మనతో ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఒక ఫ్యూచర్ చూపించగలిగే నాయకుడు. ద లీడర్ మీన్స్ ఎ మ్యాన్ హూ కెన్ షో ద ఫ్యూచర్. మా ప్రజలకి, మా వాళ్ళకి, మన ఎవరైతే నమ్మారో, నన్ను నమ్మిన ప్రతి వాళ్ళకి మా సెగ్మెంట్లో ఐ వాంట్ టు షో దెమ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. దిస్ ఇస్ వాట్ మై కాన్సెప్ట్ ఇస్. మొత్తానికి ఏదేమైనా నరసాపురంలో 4 స్తంభాల ఆట ఉంది. ఎందుకంటే చాలా చోట్ల ద్విముఖ త్రిముఖ పోటీ నడుస్తుంటే ఈ 4 స్తంభాల ఆటలో మరి ఎవరు విన్ అవుతారో చూడాలి. 4వ స్తంభం నేనని పాల్ గారు చెప్పుకుంటున్నారు కాబట్టి ఆయన చెప్పుకుంటాం వల్ల ఆయన తప్పేం లేదు పాపం. బట్ యాక్చువల్గా 3 స్తంభాల ఆట. ఆయన స్టైల్లో ముగ్గురిని 3 రకాలుగా ఫైట్ చేసి వాళ్ళని కొట్టేస్తారు. పోన్లేండి, పాల్ గారు మీకు ఇలా ఉపయోగపడుతున్నారు, మీ తప్పేం లేదు, మీ ఇష్టం. లేదు, మేము వాడుకోవట్లేదు. మోస్ట్ మీడియా అంతా పాపం ఆయన ఆడేసుకుంటున్నారు. చెప్పండి. రైట్. ఏదైనా అంటే 4 స్తంభాల ఆటలో మీకేమనిపిస్తుంది? వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ గోయింగ్ టు విన్, వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. రైట్ నాగబాబు గారు, అంటే చివరి దశకు చేరుకున్న ఈ పరిస్థితుల్లో మాకు మీరు ఈ టైం స్పెండ్ చేయడం అనేది చాలా అరుదు. చాలా అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. నరసాపురంలో 4 ఆటలు కాదు, త్రిముఖం అనేది ఉంటుంది. ఖచ్చితంగా జనసేన జెండా ఎగురవేయడం ఖాయం. ఎందుకంటే జనసేనకు సంబంధించి ప్రజల్లో ఒక వ్యూ వచ్చింది. జనసేన మాత్రమే ఇక్కడ ఉన్న సమస్యలను కానీ ఏదైనా తీర్చగలదు. డబ్బులు దోచుకునే వాళ్ళు, దాచుకునే వాళ్ళకి పట్ల జనాలకి ఒక ఆలోచన విధానం వచ్చింది. జనసేన మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయడం అనేది కూడా ఖాయం అసెంబ్లీ సీట్ల పరంగా. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సీట్స్ కైవసం చేసుకుంటామని కాన్ఫిడెంట్తో చెప్తున్నారు నాగబాబు గారు. ఇవాళ మన నాయకుడు నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్కి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాగబాబు. కీప్ వాచింగ్ HM TV.